టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు ధర్నాకు దిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగిని దూషించిన వ్యవహారంపై నిరసన తెలుపుతున్నారు. పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ చేత క్షమాపణలు చెప్పించాలని, ఆయనను బోర్డు నుంచి తొలగించాలని టీటీడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. బోర్డు నంబర్ ఉన్నటువంటి నరేష్ ఏదైతే అక్కడే ఉన్నటువంటి ఉద్యోగస్తుడిపై కూడా సరే బూతుల పురాణం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని నిరసిస్తూ కూడా సరే తిరుపతిలో ఉన్నటువంటి ఏడీ బిల్డింగ్ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాలంతా ఏకమై నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అంతా ఉద్యోగ సంఘాల నాయకులు వీళ్ళతో మాట్లాడుతాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? నరేష్ ఏమన్నాడు గణేష్ గారిని? ఓం నమో వెంకటేశాయ అండి. మొన్న 2 రోజుల క్రితము బోర్డు మెంబరు నరేష్ కుమార్ గారు శ్రీవారి దర్శనార్థం వచ్చిన్నారు. ఆయన దర్శనం ముగించుకొని బయట వస్తూ ఉండగా మహాద్వారం ఎంట్రీ గేట్స్ తలుపులు తీయమని అడిగినారు. కానీ మాకు ఆర్డర్స్ ఉందండి, మహాద్వారం ఎంట్రీ అనేది కొంతమందికి మాత్రమే చేయాలి, అందరికీ కాదు. కాబట్టి ఆయన చెప్పడం జరిగింది బాలాజీ సింగ్ గారు చెప్పడం జరిగింది. అయ్యా ఇలా పంపించడానికి కుదరదు అంటే ఆయన్ని నానా మాటలు అని దూషించడం జరిగింది. దీన్ని మా ఉద్యోగస్తులు అందరూ కూడా ఖండిస్తున్నామండి. ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఎవరైతే బోర్డు మెంబర్ గారు ఉన్నారో నరేష్ కుమార్ గారు, అతను బాలాజీ సింగ్ గారిని దూషించడం జరిగింది. మహాద్వారం నుంచి ఎంట్రీ ఎవరికి లేదండి, కొంతమందికి మాత్రమే ఎంట్రీ ఉంది. కానీ వీళ్ళు బోర్డు మెంబర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరిగింది. బాలాజీ సింగ్ గారు కూడా అప్పటికి బోర్డు మెంబర్ గారికి చెప్పలేదండి, అక్కడ ఉండే వాళ్ళ అటెండర్ కి చెప్పారు. అప్పటికే బోర్డు మెంబర్ గారు వచ్చి నానా మాటలని, నువ్వు ఉండకూడదు, లోపల ఉండకూడదు, ఫస్ట్ బయట పో అని ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా దూషించడం ఎంతవరకు చూడండి. అలాగే మా ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తున్నారు. దీని వై వాంట్ జస్టిస్ అంటిల్ ఫర్దర్ యాక్షన్. మీరు చెప్పండి, గతంలో కూడా ఉద్యోగస్తుల మీద వేధింపులు చేశాయి, ఎలా చూడొచ్చు? గతంలో జరిగిన వేధింపులకి ఇప్పటికి పొందం లేదు. ఇప్పుడు మరి మీరు చూసారు వీడియోలో డైరెక్ట్ గా కుటుంబాన్ని దూషించే అంత స్థాయికి దిగజారిపోయారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్, ప్రభుత్వం ఒక బోర్డు మెంబర్ ఎందుకు నియమిస్తుందండి? వాళ్ళల్లో ఒక భక్తి భావన ఉంటుంది. వాళ్ళైతేనే టీటీడీ ప్రతిష్టని, టీటీడీ భక్తులకి మెరుగైన సేవలు అందించగలరు అనే ఒక ఉద్దేశంతో బోర్డు మెంబర్ అనే స్థానంలో కూర్చోబెడితే మీరు ఒక అధికార దర్పంతో ఇక్కడికి వచ్చి చిరు ఉద్యోగులైనటువంటి మా పైన ఇలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది మాకు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ మధ్య 2 నెలల్లో 3 దుర్ఘటనలు జరిగాయి. వరాహస్వామి గుడిలో ఒక ఉద్యోగి బోర్డు మెంబర్కి తాళాలు తీయలేదని చెప్పిన ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేయడం కానీ, అలాగే పడికావల్లో ఒక సూపరింటెండెంట్ అటెండర్ని ఒక విఐపికి తాళాలు ఓపెన్ చేయలేదని చెప్పి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, ఈరోజు బాలాజీ అనే వ్యక్తిని కుటుంబం పైన దూషించడం, ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగస్తుల్లో ఒక తెలియని మనోవేదనకి గురై మాకు చెప్పుకోవడానికి అధికారులు కూడా మమ్మల్ని పిలిచి ఏం జరిగింది అని మాట్లాడే అధికారులు కూడా లేకపోవడంతో ఈరోజు మేము రోడ్డు పైకి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ నరేష్ కుమార్ బోర్డు మెంబర్ని తక్షణమే తొలగించాలి. ఆయన దగ్గర, ఆ బోర్డు మెంబర్ దగ్గర బాలాజీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, టీటీడీ ఉద్యోగులకి బహిరంగ క్షమాపణ చెప్పించేంత వరకు మా నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం మళ్ళా మా ఉద్యోగ సంఘ నాయకులందరూ కూర్చొని భవిష్యత్ ప్రణాళికని రూపొందించి మీడియా ద్వారా తెలియజేస్తామని చేస్తున్నాం. ఏదైతే ఉద్యోగస్తుడు ఉన్నటువంటి బాలాజీకి క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేపడతామని చెప్తున్నాం. అదేవిధంగా అయితే నరేష్ ని భద్రత చేయాలి టీటీడీ బోర్డు నెంబర్ చెప్తున్నారు. అయితే ఉద్యోగం అంటే ఒక సేవా కార్యక్రమే కానీ మేము బాధ్యతగా అయితే తర్వాత ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వచ్చి చేసేది కాదు, కేవలం స్వామివారి భక్తితో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామని కూడా ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ వారా గిరినాథ్, సిటీ 24 న్యూస్, తిరుపతి.